ముస్లిం మైనార్టీ సంస్థల ఆస్తుల పరిరక్షణ హక్కుల సాధన కోసం ఈ నెల 29న కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ముస్లిం మైనార్టీ మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా తెలిపారు. మంగళవారం ఆదోని పట్టణంలోని మసూదియా ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీ హక్కుల సాధన కోసం ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం సంస్థ తరపున రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తున్నట్లు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా వెల్లడించారు. ముస్లిం మైనార్టీల హక్కుల కోసం ఈ నెల 11న కర్నూలు నగరంలో నిర్వహించిన ముస్లిం మహాగర్జన విజయవంతమైందని, అదే క్రమంలో ఈ నెల 29న ఆదోని పట్టణంలోని మసూదియా ఉన్నత పాఠశాల మైదానంలో ముస్లిం మైనారిటీ గర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ముస్లిం సోదరుడు స్వచ్ఛందంగా గర్జనకు తరలి రావాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన ముస్లిం మైనారిటీల్లో చైతన్యం నింపే క్రమంలో గర్జన కార్యక్రమాలు మొదట కర్నూలు జిల్లాలో చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాక కేవలం కర్నూలు జిల్లాలోని వక్ఫ్ బోర్డుకు చెందిన సుమారు 36,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా తెలిపారు. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు ముస్లిం మైనార్టీల ఆస్తులు హక్కుల పరిరక్షణకు అండగా ఉంటామని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచే పార్టీలకు తాము మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కేవలం ఓటు బ్యాంకుగా ముస్లిం మైనార్టీలను రాజకీయ పార్టీలు పరిగణిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల మెడలు వంచి తమ హక్కులను సాధించుకుంటామని డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా ప్రకటించారు. కడు పేదరికంలో బతుకుతున్న ముస్లిం మైనార్టీలందరూ తమ హక్కుల సాధన కోసం ఐకమత్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు ఎటువంటి రాజకీయ లబ్ధి పొందే ఉద్దేశం లేదని, తన సొంత నిధులతో మహాగర్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం నాయకులు రోషన్ అలీ, సోయాబుద్దీన్ ఖాద్రీ, బాబా, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదోని పట్టణంలో ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ముస్లిం మహాగర్జన అనే నినాదంతో ఒక 15 రోజుల ముందు కర్నూలు పట్టణంలో మహాగర్జనను ప్రారంభించాము. ఆ గర్జనలో మంచి స్పందన వచ్చింది. చాలామంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపాము. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖు ఆదోని పట్టణంలో ఇదే స్కూల్ గ్రౌండ్ మన ముస్లిం మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించుటకు అందరూ పెద్దల సమక్షంలో పూనుకున్నాము. ఈ మహాగర్జన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అణగారిపోతున్న మైనార్టీ సోదరుల యొక్క జీవితాల గురించి, అదేవిధంగా పేదరికంలో సతమతమవుతున్న ముస్లిం సోదరుల గురించి, ఆస్తులు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు ఎన్నో వేల ఎకరాలు అక్రమకాంతమైపోతున్నాయి, వాటి గురించి, అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా మైనార్టీలకు చెందవలసిన, లబ్ధి పొందవలసిన ఎలాంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి దక్కటం లేదు. ఆ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి చేర్పించడం కోసం ఒక వారధిలాగా మైనార్టీ ప్రొటెక్షన్ రైట్స్ ఫోరం అనే ఒక సంస్థ పేరుతో మేము ఒక సంస్థని స్థాపించాము. ఆ సంస్థ ద్వారానే గర్జన చేసుకుంటూ పోతున్నాము. ఈ కర్నూలు జిల్లాలోనే ముఖ్యంగా ప్రారంభించడానికి కారణం ఏమంటే, దాదాపు 30,000 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఈ కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ఈ కర్నూలు జిల్లాలో మొదటి స్థానము కర్నూలు అయితే, రెండో స్థానంలో ఆదోని ఉంది. ఈ ఆదోనిలో కూడా కొన్ని 100 కోట్ల ఆస్తులు అక్రమకాంతులు అయిపోయినాయి. వాటి గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. 29వ తారీఖు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ గర్జనకి పాల్గొని మన ఆస్తులు, మన హక్కులు కాపాడుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరవ్వండి. ఆ సమావేశంలో హాత్ హాత్ మిలాయింగే, కదం కదం బడాయింగే అనే నినాదంతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ మీడియా ద్వారా మీ అందరికీ ఇదే ఆహ్వానం ఇస్తున్నాము. తప్పకుండా హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఇదే స్కూల్ మసూరియా అరబిక్ స్కూల్ గ్రౌండ్లో 29వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకి ముస్లిం మహాగర్జన ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గర్జనలో పాల్గొని మన గర్జన, మన నినాదం ప్రపంచానికి వినిపించే విధంగా, రాబోయే కొత్త నూతన పార్టీలు, గవర్నమెంట్లు ఏమన్నా ఉన్నాయి, మా నినాదాలు వినిపించాలా, మన నినాదాలు మేనిఫెస్టోలో పెట్టాలనేదే మన నినాదం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఒక నాలాంటి ముస్లిం వ్యక్తి స్కార్పియోలో తిరిగితే మా సమాజంలో అందరూ ధనికులు కాలేరు. అది అందరూ ఈరోజు మా మైనార్టీస్ అంటే ఊతులు గట్లు చేస్తున్నారు. ఈరోజు బండ్లు ఎక్కుతున్నారు.
ఈరోజు హమాలీలు పని చేస్తున్నారు, ఈరోజు టీ బంకులు పెడుతున్నారు అంటే అది కేవలం ముస్లిం సమాజమే. అలాంటి ముస్లిం సమాజం ఆకలి కేకలు ఈరోజు లేవెత్తనికి ఒక వేదికని ఏర్పట్టించిన మన మైనారిటీ హక్కుల మహాగర్జన వ్యవస్థాపకుడు మహబూబ్ బాషా గారు ఈరోజు వచ్చి ఈరోజు ఆదోనిలో ఒక మహాగర్జన పెట్టాలి. ఈరోజు జామియా మస్జిద్ గ్రౌండ్లో 29వ తారీఖు జుమెరాత్ రోజు సాయంత్రం 5 గంటల నుంచి వేదిక స్టార్ట్ అవుతుంది. మగ్రిబ్ నమాజ్లో అందరూ మగ్రిబ్ నమాజ్ పోయి మరి వెంటనే వచ్చి ఆ గర్జన 2 మాటలు విని మేము మా జీవితాలు బాగుపడాలంటే మేము రాజకీయ చైతన్యం రావాలి. మనం కేవలం రోడ్ల మీద స్లోగన్స్ కొడితే మా జాతి బాగుపడదు. మా జాతి వాయిస్ అసెంబ్లీకి పోవాలంటే మేము రాజకీయంలో చైతన్యవంతులు కావాలి. సో ఆ మంచి వినాదంతో అన్న మహబూబ్ బాషా గారు వచ్చినారు కాబట్టి మేమందరూ మా ఆదోని ముస్లిం సోదరులందరూ వాళ్ళు వాక్యాలు వినేకి జుమేరాత్ రోజు ఖచ్చితంగా జామియా మస్జిద్ గ్రౌండ్లో వచ్చి వాళ్ళ మంచి ఏదైతే